కాంపౌండర్ పరమానందం వస్తాడు. నాకు శక్తి మర్చిపోయిన వస్తాడు. ఇట్లా పాట ఇది ఇట్లా పాట పరమానందం మన సామాన్లన్నీ అక్కడ పెట్టి స్టెథోస్కోప్ జాగ్రత్త పెట్టి ఊడిపోయింది. కావాలి, పేషెంట్లు వెయిట్ చేస్తారు, అసలు నాకు ఖాళీ లేదు. కంగారులో పోటు మర్చిపోయారు. నిన్ను డాక్టర్ అనుకుంటారు సార్ వాళ్ళు. ఇదిగో పేషెంట్లు ఎవరిని వస్తే బుక్ మీద నోట్ చేసుకుని ఒక్కొక్కరు పిల్లలు కంగారు పడకు. మొన్న బోర్డు తయారు చేయించుకున్నాను కదా, వైకుంఠం క్లినిక్ అని చెప్పి పెద్ద బోర్డు, ఇది చేయించావా? చేంజన్ డాక్టర్ ఏమని రాయించే పేరు? వైకుంఠంలో దారి అని రాయించాను. పోనీలే, కనీసం వైకుంఠం అన్న ఉంచావు, అలా ఉంచి పేరు. ఒకసారి అలా ఉండి ఈ లోపు పేషెంట్ లిస్ట్ చూడు, నేను కోటేసుకుని వస్తాను. పరమానందం, అన్ని సామాన్లు ఒక దగ్గర పెట్టామంటే విడివిడిగా పెడితే మరి నేను అక్కడ కూర్చోను. వెరీ గుడ్ మార్నింగ్ సార్. పరమానందం, పేషెంట్ని ఒక్కొక్కరిని పిలుపు. పేషెంట్ నెంబర్ 1 సూర్య. చెప్పండి, మీ పేరు ఏం పేరు? సూర్య. సూర్య, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? సార్ కట్టుకుంటున్నానండి, అప్పటి నుంచి కడుపు వచ్చేస్తున్నాను. ఓకే ఓకే, సరే సరే. ఉదయం నుంచి అసలు ఏం జరిగిందో చెప్పండి, నేను క్లియర్గా దాన్ని బట్టి మెడిసిన్ రాస్తాను. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి మా అమ్మ 4 ఇడ్లీ చెప్పిందండి, తిన్నానండి. తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత హోటల్ కనిపించింది, ఒక 4 బయటికి తిన్నాను. ఆ తర్వాత ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి 2 పిజ్జాలు 2 బర్గర్లు కామన్ కదండి తినేసాను. ఇంటికి వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే 6 లడ్డులు కనబడ్డాయి. తినేసాను 6 లడ్డులు. తర్వాత పక్కన అట్టుపళ్ళు ఉన్నాయండి, 4 తిన్నానండి. ఒక్కటి మిగిలిపోయిందండి, అది తినేదానికి ఓకే. పరమానందం ఇది కడుపా లేదంటే బాలచెరువా? సరే సరే, అక్కడ ట్యాబ్లెట్ ఇక్కడ హైజిన్ ట్యాబ్లెట్ ఉంటుంది, పట్టరా మనం ట్యాబ్లెట్ వేసుకో. తర్వాత బరువులు ఏమి ఎత్తకో, నువ్వు చేసిన పనికి బరువులు ఎత్తకూడదు. ఇంకా అప్లోడ్ చేసి తర్వాత వారం రోజులు భోజనం. పరమానందం, నాతో నెంబర్ తీసుకో, టచ్లో ఉండు, ఫోన్ చేసి ఎలా ఉన్నాడో కనుక్కో. ఓకే, నేను బిజీ. తర్వాత నెక్స్ట్ పేషెంట్ నెంబర్ 2 జీవన్ సాయి. మనోహర్. నమస్తే డాక్టర్ గారు. బాగున్నారా? బాగున్నా అండి. బాగుంటే మన అదే వచ్చారు. మా తమ్ముడు 10 రోజులు సెలవు పెట్టాడు. కొంచెం ఒక డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే అది స్కూల్లో చెప్పి మేనేజ్ చేసుకుంటాం మేము. పరమానందం డాక్టర్ సర్టిఫికేట్ జరిగిపోతానండి. నేను ఎంతో కష్టపడి చదివితే నీకు ఈ డాక్టర్ సర్టిఫికేట్ వచ్చింది. నేను ఏమన్నా పంపించే ఒకటే సర్టిఫికేట్ ఉంది. పేషెంట్ నెంబర్ 3 శంకర్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ప్రాబ్లం నాకు నైట్ టైం కొద్ది సరిగ్గా కనిపించలేదండి. అవునా? ఏం చేయమంటారండి? నాకు ఏమైనా ఆపరేషన్ గట్ట పడుతుంది.
ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఆపరేషన్ అదే కంటి ఆసుపత్రికి వెళ్ళాలి, ఆపరేషన్ అయి చూపించుకోవాలి. వీటిని నాకు ఈ టెస్టులు చేయలేదు ఒకసారి చూడండి. అంటే ఇది కంటి ఆసుపత్రి కాదు, నువ్వు మంచి కంటి ఆసుపత్రికి వెళ్ళి బాగుని కూడా వెళ్ళిపో. అక్కడ నుంచి నైన్ హాస్పిటల్ అంటే ఎవరైనా చెప్తారు, నీకు 1 సిట్టింగ్లో సెట్ అయిపోతుంది. అలాగే డాక్టర్. మళ్ళీ వస్తానండి అయితేనే. ఓకే ఉంటానండి. నెక్స్ట్ పేషెంట్ పేషెంట్ నెంబర్ 4 పవన్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? అదే మీకు రాసిన గుడిమరుగు మాత్రలు వాడానండి, బాగానే పనిచేసింది. ఇంకా వాడరా లేదా? మత్తు మాత్రలో వాడాలా వద్దని అడుగుతున్నావా? అవును సార్. ఓకే వాడాలండి మీరు. ఎందుకంటే మీరు అసలు ఇప్పటి వరకు నా దగ్గరికి ఎప్పుడు రాలేదు. వేరే పేషెంట్ సూర్య ఫోన్ చేయమంటారు. ఒకసారి సూర్య ఫోన్ చేయి, పాపం అన్ని తినేసాడు, ఎలా ఉన్నాడు ఏంటో. సరే మనోడు బిజీగా ఉన్నట్టున్నాడో ఫోన్ ఎక్కడ మళ్ళీ సరే. ఓకే నెక్స్ట్ పేషెంట్ పేషెంట్ నెంబర్ 5 మనోహర్. మన నమస్తే డాక్టర్ గారు. నమస్తే. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? కూర్చొని చెప్తానండి. ఓకే. మీ వల్ల నేను కోటీశ్వరుని అయ్యానండి. ఓకే ఓకే. అది ఏంటండి? ఎందుకంటే మీరు మా తాతగారు వచ్చినప్పుడు మంచి మందులు ఇచ్చారండి. ఓకే. ఎలా ఉన్నాను అంతా కొలాసా? మీద ఇవాళ వైకుంఠం చేరుకున్నారు మొత్తం. నేను ప్రమాణంలో పట్టుకో. నాదేం ఉందండి బాబు, అంతా పైవాడిది. అసలు మీరు మందులు ఇవ్వడం వల్ల ఆయన పైకి ఆయన దాని గురించి ఆలోచించండి. ఇంత కోటీశ్వరుడు ఎలా అయ్యారు? ఏముందండి, ఆయన ఆశ మొత్తం నాకు వచ్చిందండి, అందుకని నేను కోటీశ్వరుడు అయిపోయానండి. పోనీ నా వల్ల మీరైనా సట్టారు, సంతోషం. వస్తానండి. సూర్య ఫోన్ చేస్తున్నాను. ఒకసారి. హలో సూర్య. డాక్టర్ గారు ఎలా ఉన్నావు? లేదా నిన్న ఫోన్ చేసాము, నీకు ఎలా ఉంది ఏంటని ఎత్తలేదా? అదే మీరు బరువులు ఎత్తొద్దన్నారు కదండి. పరమానంద మనవాడు సింక్లోకి వచ్చేసాడు. చెప్పు సూర్య, ఇంకేంటి విశేషాలు? అదేంటి మీరు రోజు 10 కిలోమీటర్లు అవ్వగలరు కదండి, అలా నడుచుకుంటా నేపాల్ వెళ్ళిపోయారండి. సరే సరే, ఇంటికి తిరిగి వచ్చాయి, ఇంకా చాలు సరిపోద్ది. పరమానందం నెక్స్ట్ పేషెంట్ పిలు. పేషెంట్ నెంబర్ 4 పవన్. పరమానందం పేషెంట్లు తగ్గినట్టున్నారో ఏదైనా ఆఫర్ పెడితే బాగుంటుందేమో అనుకుంటున్నాను. అదే ఏదో ఆఫర్ అనౌన్స్ చేయమంటారండి అండి. ఓకే అనౌన్స్ తెలుసా మ్యాటర్, నువ్వు ఏదో చెప్పేస్తావా? డాక్టర్ గారి ఫీజు 300. ఒకవేళ మీ జబ్బు నయం అవ్వకపోతే 3000 వాపస్ ఇస్తాం. ఎలా చెప్పోసారి? డాక్టర్ గారు ఆషాఢం ఆఫర్ పెట్టారండి. ఆఫర్ కదా స్వామి, డాక్టర్ గారు ఆఫర్ పెట్టారు. డాక్టర్ గారు ఫీజు 300, మీ జబ్బు నయం కాకపోతే 3000 రిఫండ్ చేస్తారు. ఓకే ఓకే ఓకే. సరే పేషెంట్లు అన్నీ వచ్చారని చూడు. పేషెంట్ పవన్ వచ్చాడు. ఓకే ఓకే. పరమానందం జాగ్రత్త, ఆఫర్ పెట్టాం కదా మనం మోసం చేద్దామని చెప్తారో చాలా జాగ్రత్తగా ఉండు. సరే కానిక్లో జాగ్రత్తగా పెట్టింది, నేను అడిగితేనే తీసుకురా. నమస్తే. మధ్యాహ్నం ఏం తిన్నా సరే టేస్ట్ తెలియదు. ఓకే ఓకే. రీసెంట్గా ఏం తిన్నారో ఏం తాగారు? మంచిగా తాగారండి. మంచిగా తాగారు, మీకు టేస్ట్ తెలియదు. ఓకే ఓకే. పరమానందం 420 టానిక్ ఉంది కదా, అది ఎలా పట్టారు? పవన్ గారు కొంచెం ఇది టేస్ట్ చూడండి, మీకు అంతా సెట్ అయిపోతుంది. శానిటైజర్ అండి ఇది. టేస్ట్ చెప్పేసా? మా పరమానందం ఫీజు 300. మా పరమానందం ఫీజు 300 ఇచ్చారు. ఓకే నైస్. నెక్స్ట్ పేషెంట్ పిలు. పవన్ వస్తున్నాను మళ్ళీ. పవన్ వచ్చాడు. ఓకే ఓకే. మళ్ళీ వస్తున్నాడు, జాగ్రత్త. 3000 వెనక్కి తీసేసుకుంటాడు, చాలా జాగ్రత్త. సరే జాగ్రత్త. ఓకే. డాక్టర్ గారు మధ్య మధ్య ఎక్కువైపోయిందండి. మధ్య వరకు అంటున్నాడు, ఫీజు ముందే తీసేసుకో, మళ్ళీ మనం ఎవరిని అడుగుతాం? ఓకే ఓకే. చెప్పండి పవన్ గారు, ఏం సంగతి, మీరు ఎవరో తెలియదండి. ఓకే నైస్. ఎవరు తీసుకొచ్చారు? మర్చిపోయాను. ఓకే వెరీ గుడ్. ఓకే అదే గుర్తుంది కదా పరమానందం?
అక్కడ 420 టానిక్ ఉంది కదా, అది బట్ ఇచ్చామంటారా మొత్తం అండి? సెట్ అయిపోద్ది. ఓకే. ఇది వేసుకోండి మొత్తం మీకు. శానిటైజర్ అండి. చూసావా నీకు ఎలా గుర్తిస్తుందో, క్యూట్ బాయ్. ఓకే, మధ్య వరకు పోయింది. ఫీజు 300 కట్టి వెళ్ళిపో. నైస్. ఓకే ఓకే. కాకినాడ నగర ప్రజలకు విజ్ఞప్తి: నగరంలో నకిలీ డాక్టర్లు వైద్యం చేస్తున్నారు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. పరమానందం, నెక్స్ట్ పేషెంట్ పిలు. నెక్స్ట్ పేషెంట్ శంకర్ వస్తుంది. డాక్టర్ గారండి బాగున్నారండి? బాగున్నాను. నాకు రాత్రి నిద్రలో నడిచే అలవాటు ఉందండి. మొన్న నడుచుకుంటా పక్కింటికి పోయానండి. ఓకే 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 ఓకే, నో ప్రాబ్లం. నాకు కూడా నిద్రలో నడిచే అలవాటు ఉంది. ఈ రోజు భోజనం చేసిన తర్వాత మా ఇంటికి రా, ఇద్దరం కలిసి నైట్ వాక్ చేద్దాం. ఓకే, నిద్రలో నడుచుకుంటుంది. నెంబర్ తీసుకో. ఓకే, నెక్స్ట్ పేషెంట్ పిలు. మళ్ళీ ఆ పవన్ వచ్చాడండి. మళ్ళీ జాగ్రత్త, మళ్ళీ 3000 తీసేసుకుందామని చూస్తున్నాడు. ఏంటి అనవసరంగా పెట్టాం. జాగ్రత్త. పవన్. నెక్స్ట్ పేషెంట్ పవన్. అంతగా కలిపోయాయండి ఈ శానిటైజర్ వల్ల. ప్రాణం దగ్గర కలిపోయాడు. అలాగే అలాగే, సరే. ఓకే, ఇవన్నీ పవన్ గారు అనిపించట్లేదండి. ఓకే, ఇవన్నీ తెలియదండి. ఇవన్నీ అనిపించట్లేదు అసలు. అవును, మనం ఏదో మామూలు ఏదో వైద్యం చేసి అలా అలా మేనేజ్ చేస్తున్నాం, కానీ కంటి ఆపరేషన్ అంటే కష్టం. కానీ అక్కడ 3000 పెట్టాను కదా, అవి తీసి ఇచ్చేయి పవన్కి. ఇచ్చారు. ఇచ్చేయి. అదేంటి నేను తగ్గింది నీకు కళ్ళు కనిపిస్తాయి కదా. ఫీజు 300. నేను వాపస్ ఇస్తానన్నది 3000. కొంచెం తగ్గినాయి అన్నా కదా అంటే నీకు కళ్ళు కనిపిస్తుంది అనమాట. ఇంకా మా పరమానందం 300 ఫీజు కట్టేసి వెళ్ళిపో. ఓకే, నెక్స్ట్ పేషెంట్. నమస్తే. ఏంటంటే ఏమైనా కాళ్ళు నొప్పి అంటే అలా కూర్చొని పెద్దది వచ్చింది, ఏం చేస్తాం? ఓకే, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మా తమ్ముడు గారు వాళ్ళ అబ్బాయి తాళం చూపించాడండి. చాలా చేయించారు. ఎన్నాళ్ళు అవుతుందండి? 6-7 నెలలు అవుతుందండి. ఓకే, వెరీ గుడ్. ఎన్నాళ్ళు మరి ఎలా ఏం చేశారు? తీసుకురావచ్చు కదా. స్పీఎక్కి ఉంది కదా, దాంతో మేనేజ్ చేస్తాం. ఓకే ఓకే, ఇప్పుడు అది పోయింది, ఏం చేస్తామని చెప్పి ఆలోచించి మీ దగ్గరికి వచ్చాను. ఓకే ఓకే, ఏం పర్వాలేదు. రేపు ఒకసారి బాబుని తీసుకురండి, స్కానింగ్ అది చేసి ఆ తాళం తీసేద్దాం. ఓకే, స్కానింగ్ చేసి తీసేస్తారండి ఇది? అది స్కానింగ్ చేసి అప్పుడు ఆపరేషన్ ఏమైనా పడితే చూసి తాళం తీసేద్దాం. అయితే వస్తానండి. ఓకే ఓకే. సూర్య. నెక్స్ట్ పేషెంట్ సూర్య. డాక్టర్ గారు నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మా అన్నయ్య అబ్బాయి పక్క నుంచి పాటలు వస్తున్నాయండి. ఏంటి అర్థం కావట్లేదు. మీ అమ్మాయి మీ అన్నయ్య అబ్బాయి పట్టుల నుంచి పాటలు వస్తున్నాయా? ఓకే, ఇయర్ఫోన్స్ పెట్టుకోమని అయితే. సరే సరే. ఒకసారి పాటలు ఎందుకు వస్తున్నాయంటే మీ అన్నయ్య వాళ్ళ అబ్బాయి సెల్ ఫోన్ మింగేశాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే మీ రిలేటివ్స్ అందరికీ ఫోన్ చేసి ఆ ఫోన్ నెంబర్కి ఎవరిని ఫోన్ చేయొద్దండి. ఓకేనా? ఆటోమేటిక్గా పాటలు ఆగిపోతాయి. ఓకే ఓకే. ఛార్జింగ్ ఏమిటి? పవర్ బ్యాంక్ కనెక్షన్ ఇద్దాం. పవర్ బ్యాంక్ కూడా మింగేమో. చాలా రోజుల నుంచి మిమ్మల్ని వెతుకుతున్నాం. దొరికారా? వచ్చారు పదండ్రా. నేను పేషెంట్ అండి, ఎంత కాంపౌండ్ గారు. ఇంకా పద. Wow. Super performance by entire team. Shiva, Pawan, Shankar, Nukaraju, Suryanarayana, Ramaraju, Narayana, Manohar, Dinesh. These many people have acted. Super. Fantastic.